హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. వినాయక చవితి రోజున వినాయకుడిని 21 రకాల ఆకులతో ఎందుకు పూజిస్తారో వివరంగా తెలుసుకుందాం. మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల్లో సైన్స్ కూడా దాగి ఉందన్న విషయం మనకు తెలిసిందే. అందుకే మన పెద్దలు పూజలను అంత తేలిగ్గా తీసుకోకూడదని చెబుతూ ఉంటారు. వినాయక చవితి భాద్రపద మాసం శుక్లపక్షంలో శుద్ధ చవితి రోజున వస్తుంది. ఈ సంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ 2న వచ్చింది. ఈ పండుగ వర్షాకాలానికి చలికాలానికి వారధిగా ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో పగటి సమయం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉండటం వలన రకరకాల సూక్ష్మజీవులు స్వైర విహారం చేసి మనిషి ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల ఈ పండుగ పేరుతో రకరకాల చెట్ల ఆకులను దేవునికి సమర్పిస్తే ఆ ఆకుల స్పర్శతో వాటి వాసనతో ఆ అనారోగ్యాల నుండి బయటపడవచ్చు. వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించే పత్రిలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. మొత్తం 21 రకాల పత్రిని వినాయకుడి పూజ కోసం ఉపయోగిస్తాం. ప్రతి పత్రి అనేక అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది. పత్రితో వినాయకుడిని పూజించడం వలన ఆ పత్రి నుంచి వచ్చే గాలి అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. వినాయకుని పూజలో వాడే 21 రకాల పత్రాలు చాలా విశిష్టమైనవి. వినాయక చవితి నాడు చేసే పూజలో పత్రాలు ప్రధానమైనవి. విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ. అయితే ఈ 21 ఆకుల పేర్లు, అనారోగ్య సమస్యలు ఎలా తీరుతాయో వివరంగా తెలుసుకుందాం. బిల్వపత్రం, మారేడు ఆకు అని కూడా పిలుస్తారు. ఈ పత్రం త్రిదళంతో త్రిగుణాకారంలో ఉంటుంది. బిల్వపత్రాలంటే శివునికి కూడా చాలా ఇష్టం. మధుమేహ రోగులకు, విరోచనాలు తగ్గించడానికి, అతిసారం వంటి సమస్యలు ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది. కంటి సంబంధిత వ్యాధులను అరికడుతుంది. ఈ చెట్టు శ్రీ మహాలక్ష్మి తపస్సు వల్ల జన్మించిందని పురాణాల్లో చెబుతున్నారు. మారేడు దళంలో 3 ఆకులు 5, 7, 9 చొప్పున ఉంటాయి. ఎక్కువ 3 ఆకుల దళమే వాడుకలో ఉంది. గరిక, దుర్మాయగం అని కూడా పిలుస్తారు. ఈ ఆకు మానసిక రుగ్మతలను, చర్మ రోగాలను బాగా నివారించడంలో సహాయపడుతుంది. గాయాలకు కట్టుకడితే క్రిమి సంహారిగా పనిచేసి తొందరగా తగ్గేలా చేస్తుంది. వాంతులు, విరేచనాలను అరికట్టడంలో గరిక చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. గజ్జి వంటి చర్మ వ్యాధులను నియంత్రిస్తుంది. బదరీపత్రం, రేగు ఆకు అని పిలుస్తారు. జీర్ణకోశ వ్యాధులను అరికడుతుంది. రక్తంలో ఉన్న దోషాలను తగ్గించి ఆకలి పుట్టేలా చేస్తుంది. శరీరానికి శక్తినిస్తుంది. అరికాళ్ల మంటలు, అరచేతుల దురదలను తగ్గిస్తుంది. ఉత్తరేణి, అపమార్గ పత్రం అని కూడా పిలుస్తారు. ఈ ఉత్తరేణి ఆకును పాప సంహారిణి, రాక్షస సంహారిణి అని కూడా పిలుస్తారు. ఉత్తరేణి ఆకు మంచి ఆరోగ్య సంరక్షణగా చెప్పవచ్చు. వేడి చేసే సెగ్గడ్డలుకి చాలా ఉత్తరేణి ఆకు మంచి మందు అని చెప్పచ్చు. దీని ఆకుతో పళ్ళను తోముకుంటే దంత సమస్యలు తొలగిపోవడమే కాక దంతాలు బలంగా మారతాయి. తులసి ఆకు, కస్యపాయ పత్రం అని పిలుస్తారు. తులసి ఆకులలో చాలా రకాలు ఉన్నాయి. ఏ రకం తులసినైనా పూజలో వాడవచ్చు. తులసి ఆకు యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. విషాన్ని హరించే లక్షణాలు కూడా తులసిలో సమృద్ధిగా ఉన్నాయి. జలుబు, దగ్గు, వాంతులు వంటి వాటిని అదుపు చేస్తుంది. అజీర్ణ వ్యాధులను కూడా తగ్గిస్తుంది. చూతపత్రం, మామిడి ఆకు అని పిలుస్తారు. ఈ ఆకును మనం పర్వదినాల్లో, శుభకార్యాల్లో, గుమ్మాలకు తోరణంగా కడతాం. మామిడి ఆకులతో ఇంటికి తోరణం కడితే ఇంటికి కొత్త కళ, శోభ వస్తాయి. మామిడి ఆకులో విస్తరి కుట్టుకుని దానిలో భోజనం చేస్తే ఆకలి బాగా పెరుగుతుంది. మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. శరీరంలో మంట, చిగుళ్ల బాధలు, పాదాల పగుళ్ళు వంటివన్నీ నివారింపబడతాయి. గన్నేరు ఆకు, కరవీర పత్రం అని పిలుస్తారు. తలలో ఉండే పేలను నివారించి జుట్టుకు సంరక్షణ కలిగిస్తుంది. మూత్ర వ్యాధులు, గుండె జబ్బులను తగ్గిస్తుంది. అంతేకాకుండా దురదల నుండి ఉపశమనం కలిగిస్తుంది. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దాడిరి పత్రం, దానిమ్మ ఆకు అని పిలుస్తారు. రక్త వృద్ధి కలగజేస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడే వారికి ఈ దానిమ్మకు చాలా మంచిది. అతిసారం, మలేరియా, ఇతర జ్వరాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. నోటిపోత, జీర్ణకోశ వ్యాధులను నివారిస్తుంది. పిల్లల కడుపులో నులిపురుగు లేకుండా చేస్తుంది. మరువక పత్రం, మరువం అని కూడా పిలుస్తారు. శ్వాసకోశ వ్యాధులు, కీళ్ళ నొప్పులను నివారిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. ఇంద్రియ పుష్టిని చేకూరుస్తుంది. మరువం నూనె తలకు పట్టిస్తే మెదడుకు చలువనిచ్చి జుట్టు రాలకుండా చేస్తుంది. గానగి ఆకు లేదా గంటకి ఆకు, దీన్నే సీతాఫలం ఆకు అని కూడా పిలుస్తారు. ఈ ఆకు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అశ్వత్థ పత్రం, రావి ఆకు అని పిలుస్తారు.
కంటి వ్యాధులు, అతిసారం వంటి వాటిని నిర్మూలిస్తుంది. జీర్ణకారిగా పనిచేస్తుంది. చర్మ పగుళ్ళు, చర్మ రోగాలు, పుండ్లను తగ్గిస్తుంది. జ్వరాలు, నోటిపోతను తగ్గిస్తుంది. ఆర్కపత్రం, జిల్లేడు ఆకు అని పిలుస్తారు. ఈ ఆకు సూర్యునికి చాలా ప్రీతిపాత్రమైనది. శరీరంలో అధిక వేడిని తగ్గిస్తుంది. పక్షవాతం, చర్మ వ్యాధులు, ఉబ్బసం, కుష్టు వంటి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. మాచిపత్రం, దవనం ఆకు అని పిలుస్తారు. ఈ ఆకును తాకడం, సువాసన పీల్చడం ద్వారా నరాల బలహీనతలు, ఉదరకోశ వ్యాధులు నిదానిస్తాయి. ఆస్తమా నియంత్రణలో ఉంటుంది. తలనొప్పి, వాతం నొప్పులు తగ్గుతాయి. కంటికి చలువం చేస్తుంది. మానసిక వికాసాన్ని కలిగిస్తుంది. మనోవైకల్యం, అలసట తగ్గుతాయి. బృహతి పత్రం, నేల మునగ ఆకు అని పిలుస్తారు. అలాగే వాగుడు ఆకు అని కూడా పిలుస్తారు. ఇది అత్యుత్తమైన వ్యాధి నిరోధిని. దగ్గు, ఉబ్బసం వంటి వాటిని తగ్గిస్తుంది. హృదయానికి చాలా మంచిది. మూత్రం సాఫీగా కావటానికి చాలా సహాయపడుతుంది. విష్ణుకాంత పత్రం, విష్ణుక్రాంతి అని పిలుస్తారు. జ్ఞాపశక్తిని పెంచుతుంది. నరాల బలహీనతను అరికడుతుంది. జ్వరం, కఫం, వాపు, పైత్యం వంటి వాటికి ఈ ఆకు చాలా మంచిది. సాధారణమైన దగ్గులను కూడా సమర్థవంతంగా తగ్గిస్తుంది. దేవదారు పత్రం, దేవదారు ఆకు అని పిలుస్తారు. జ్ఞాపక శక్తి పెంచడానికి, జ్ఞానాన్ని వృద్ధి చేయటానికి చాలా దోహదం చేస్తుంది. జ్వరాలు, విరేచనాలు, పుండ్లు, చర్మ వ్యాధులను బాగా తగ్గిస్తుంది. ఈ దేవదారు ఆకు తైలం కంటికి చలువం చేస్తుంది. సింధూర పత్రం, వావిలాకు అని కూడా పిలుస్తారు. జ్వరం, కాలేయ వ్యాధులు, గుండె జబ్బులు, తలనొప్పి వంటి నొప్పులను తగ్గిస్తుంది. జాజి పత్రం, జాజి ఆకు అని పిలుస్తారు. తలనొప్పి, చర్మ వ్యాధులు, నోటిపూత, నోటి దుర్వాసన, వాతం, పైత్యం వంటి వాటిని చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. బుద్ధి బలాన్ని పెంచుతుంది. కామెర్లు, శరీరంపై మచ్చలు, పక్షవాతం, కాలేయ సమస్యలను తగ్గిస్తుంది. గవద బిళ్ళలకు జాజి ఆకు మంచి మందు. సెమీపత్రం, జమ్మి ఆకు అని కూడా పిలుస్తారు. చర్మ వ్యాధి, అజీర్ణం, దగ్గు, ఉబ్బసం, వేడి వంటి సమస్యలను తగ్గించి ప్రశాంతతను కలిగిస్తుంది. జీర్ణ వృద్ధిని కలుగజేస్తుంది. అర్జున పత్రం, తెల్ల మద్ది ఆకు. దీనిని నల్లమద్ది ఆకు అని కూడా పిలుస్తారు. కాకపోతే తెల్లమద్ది ఆకునే ఎక్కువగా పూజలకు ఉపయోగిస్తారు. శరీరంలో మంటలను తగ్గిస్తుంది. చెవు పోటుకు బాగా పనిచేస్తుంది. గుండెకు బలాన్ని కలిగిస్తుంది. శ్వాసకోశ వ్యాధులు రాకుండా చేస్తుంది. దత్తూర పత్రం, ఉమ్మెత్త ఆకు అని పిలుస్తారు. నల్ల ఉమ్మెత్త చాలా మంచిది. ఉబ్బసం, కోరింత దగ్గు, చర్మ రోగాలు, ఉదరకోశ వ్యాధులను తగ్గిస్తుంది. అంతేకాకుండా కీళ్ళ నొప్పులను కూడా ఈ ఉమ్మెత్త బాగా తగ్గిస్తుంది. ఈ 21 పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు, అష్ట ఐశ్వర్యాలు, కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు చెబుతున్నారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వినాయక చవితి రోజున మీరు కూడా ఈ 21 పత్రాలతో వినాయకుడి పూజ చేసి సకల సంపదలు, అష్ట ఐశ్వర్యాలు పొందండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.